ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూసిన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసిన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకి విడుదల, విమోచన కలిగింది అని ఎందరైతే నమ్ముచున్నారు, నిజంగా దేవుడు నా కొరకే చనిపోయిందని నమ్ముచున్న వారికి నిత్య జీవం, పరలోకం ఉందని దేవుడు మీకు ప్రకటిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము నిన్నటి దినమున గుడ్ ఫ్రైడే జరుపుకొని మళ్ళీ ఈస్టర్కి మనం అడుగు పెట్టబోతున్నాం. ఎందుకంటే పునరుద్ధానుడైన యేసుని ప్రకటించుటకు పునరుద్ధానుడైన యేసుని మనము ఆరాధన చేయటకు సిద్ధంగా ఉన్నాం కనుక దేవుని బిడ్డలారా, ఇంకా నీ కుటుంబంలో రక్షణ మారుమనసు లేదేమో, ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయంలో నువ్వు రక్షణకు మారుమనసు సిద్ధపడ్డట్టే దేవుడు నీ కుటుంబానికి విడుదల, నెమ్మది, సమాధానం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు చూస్తున్న దేవుడు, నిన్ను చూసుకుంటూ విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి నిన్ను మర్చిన, తండ్రి నిన్ను విడిచిన, నిన్ను ఇడవని ఎడబాయిన దేవుడు నీకు ముందుగా పోవచ్చున్నాడు. కనుక ఈదన్న మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, సమాధానార్థమైన శిక్షను అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. దేవుడు ఒక మాట అంటాడు, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషమును బట్టి నలగొట్టబడడంట దేవుడు. ఎందుకంటే దేవుడు మన అతిక్రమం, ఎందుకంటే ఉదయం లేచిన కానిండి మన ప్రతి మాట, ప్రతి నడవడిక కూడా దేవుడికి అతిక్రమం చేస్తున్నామంట. ఎందుకంటే దేవుడు మీద తిరుగుబాటుతున్నాము. ఎందుకంటే దేవుడు నీ కొరకు బలి అయిపోయిందని, దేవుడు నా కొరకే మరణించిందని నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నావు. ఇంకా అందుకొరకు దేవుడు ఏమంటాడంటే అతిక్రమం అంటున్నాడు. దేవుడు అతిక్రమం చేయవారులారా నా ఎదురు తొలగిపోండి అంటుండు. అందుకొరకు దేవుడు ఆయన మన కొరకు నల్లగొట్టబడంట, మన కొరకు ఆయన శిక్ష పొందిందంట. ఎందుకంటే ఆయన మోయలేని సిలువను మోసిండు, ఆయన మోయలేని బ్రాణుడు మోసిండు. ఆయన మోసిన సిలువ బరువు ఎంత అంటే 150 కేజీలు. ఎందుకంటే అంత బరువును ఎందుకు మోసిందంటే నీవు నేనంటే ఏసైకి అంత ప్రేమ, నీవు నేనంటే ఏసైకి అంత ప్రేమ కాబట్టి నల్లగొట్టబడడు, వెర్రగొట్టబడడు. అందుకొరకు మన అతిక్రమంలో నల్లగొట్టబడంట. ఎందుకంటే మన దోషములు బట్టి నీపై నాపైన ప్రతి శాపము నెరగొట్టిండు, మనకి విమోచన ఇచ్చిండు, మనకి విడుదలనిచ్చిండు, మన కుటుంబాలను కట్టిండు, ఈ రోజు నిత్య జీవానికి మనకు వారసులు చేసిండు. అందుకొరకు ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిత్యముగా నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, విడుదల కలుగుతుంది అంటుండు. ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది, ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు విడుదల కలుగుతుంది, ఆయన కార్చిన రక్తం ద్వారానే నీకు పాప శాప విమోచన కలుగుతుంది. కాబట్టి నీవు నిత్య జీవానికి వారసుడు కావాలంటే, నీకున్న వ్యాధులు పోవాలంటే, నీకున్న రోగాలు పోవాలంటే, నీకున్న బంధకాలు తెగిపోవాలంటే నువ్వు వేసే రక్తంలో కడగబడాలి. ఎందుకంటే నీ అతిక్రమం బట్టి ఆయన నల్లగొట్టడు, నీ దోషములు బట్టి ఆయన వెలువేయబడ్డాడు. ఎందుకంటే ఆయన మోయలేని బ్రాణుని మోసిండు, మోయలేని సిలువను మోసిండు. ఇంకా నువ్వు దేవుని తోటి తిరగకుండా, ఇంకా నువ్వు దేవుని యందు భయభక్తులు లేకుంటుంటున్నావు. కానీ దేవుడు ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటాడంటే నీ అతిక్రమం బట్టి, ఎందుకంటే ఈ లోకములు ఇడవబడిన వారికి అనేక శ్రమలు అంటుండు. ఈ ఉదయకాలపు వాగ్దానం ద్వారా దేవుడు నేను హెచ్చరిస్తుండు. ఇంకా నీకు రక్షణ లేకుంటే, మారు మనసు లేకుంటే, ఈ అనుకూలమైన సమయంలో నువ్వు దేవుని తట్టు తిరగకుంటే నిన్ను విడిపించేవాడు ఎవడు లేడు ఈ లోకంలో. ఎందుకంటే నిత్యముగా ఆయన పొందిన దెబ్బల చేత, గాయం చేత నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వెక్కడికి పరిగెత్తున్నావు, నువ్వెక్కడికి వెళ్తున్నా కానీ యేసయ్య నిన్ను స్వస్థపరిచేవాడు, యేసయ్య నిన్ను విడిపించేవాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఇదే అనుకూలమైన సమయం దేవుని తట్టు తిరుగుదాం, ప్రార్థించుకుందాం మనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా బిడ్డలు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయా నీ కొందనాలు. నీ అతిక్రమములు బట్టి ప్రభా, మా దోషములు బట్టి, మా అతిక్రమములు బట్టి నలుగొట్టబడ్డావు అయా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. నిత్యముగా నువ్వు పొందిన దెబ్బల చేత, గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుందన్నావు తండ్రి. అవునయ్యా, ఏ వ్యాధి రోగంలోతో ఉన్నారో యేసు నామములో విడుదల పొందుకుందురు గాక, యేసు నామములో వరకు రక్షణ మారు మనసు కలుగును గాక తండ్రి. అయా తండ్రి వారి గాయములు కట్టండి అయ్యా, అయా వారి రోగాలను విడుదల ప్రకటించండి అయ్యా, వారి కట్లు తెంపివేయండి, వారి బంధకాలు తెంచివేయండి, వారి కాడిని వెర్రగొట్టండి
విడగొట్టండి అయ్యా, అప్పుల బంధకాలను విడిపించండి, ఆర్థిక పరిస్థితులను విడిపించండి, వారి సమస్యల నుండి, వారి తాగు నుండి యేసుక్రీస్తు నామములో త్రిప్పబడుదురు కాక, విడిపించబడుదురు కాక. ఎవరి బిడ్డలు నీ వైపు త్రిప్పబడు, ఎవరి వయసులో తండ్రి నీ కాడి బయట సిలువ అంటున్నా, నీ కాడి బయటకు తండ్రి ఆ బిడ్డలు లేవనెత్తమని, బలపరచమని, స్థిరపరచమని అడుగుతున్నాను తండ్రి. నీ కొందనాలు పరిశుద్ధాత్మ దేవాన్ని సన్నిధి ఉంచండి అయా. నీ కొందనాలు స్తోత్రం, నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నీ కొందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎందరైతే నువ్వు కావాలని ఆశ కలిగి ఉన్నారు వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు మీరు జరిగించమని, 5 దినం పెళ్లి పుట్టినరోజు చేసుకున్న వీళ్ళందరూ మీరు దీవించి ఆశీర్వదించి అయా నీ కొందనాలు స్తోత్రాలు. మా అతిక్రమలు, మా దోషములు, మా పాపములను విడిపించిన యేసయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయా ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు వీళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. వివాహం కాని వివాహం జరిగించండి ప్రభా. అయా గర్భంతో బిడ్డలు గర్భం దయచి తండ్రి ఆ నార్మల్ డెలివరీ దయచేయండి. ఆయా గర్భఫలాలు లేని వారికి యేసు నామములో గర్భఫలాలు దయచేయండి, యేసు నామములో గర్భాలు తెరవబడాలి ప్రభా. నీ సన్నిధిని దయచేయండి అయా. చంటి బిడ్డలపై దాడి చేసిన దురాత్మ అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం ప్రభా. నీ సన్నిధి ఉంచి చదువుకున్న బిడ్డలపై నీ కృపని కనికర నీ సన్నిధి ఉంచమని అయా. ఎందరైతే వింటున్నారో వారికి విడుదల యేసు నామములో కలుగును కాక, రక్షణ మార్మోసు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చేస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ మమ్మల్ని ప్రోత్సాహపరిచిద్ది, ముందుకు నడిపించింది. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.